హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ప్రొటెక్ట్ తెలుగు ఛానల్. సో మార్కెట్స్ యాక్చువల్గా ఇవాళ సూపర్ స్ట్రాంగ్ బౌన్స్ బ్యాక్ అయితే అయినాయి అని చెప్పొచ్చు. దీనికి రీజన్ ఏంటి అనేది స్పెసిఫిక్గా ఏం లేదు మార్కెట్లో. సో సంథింగ్ లైక్ కొంతమంది ఏమో క్రూడ్ ఆయిల్ డౌన్ సైడ్ అదే కొంచెం కరెక్ట్ అవడం వల్ల ఎనర్జీ స్టాక్స్ అనేవి కొంచెం పైకి వచ్చినవి అనేది ఒక న్యూస్. రెండోది టారిఫ్స్ ఏదైతే ఉందో ఆ యుఎస్ ట్రంప్ టారిఫ్స్ ఏదైతే ఉందో ఆ ట్రంప్ టారిఫ్స్ అన్నీ కూడా 1 month అనేది పోస్ట్ పోన్ చేశారు కెనడాకి, మెక్సికోకి, అలాగే కొన్ని కొలంబియా ఇలాంటి కంట్రీస్కి. అండ్ ఇంకొకటి ఏంటంటే నిన్న జరిగింది ఇంకొక మేజర్ థింగ్ ఏంటంటే చైనా 20% టారిఫ్ యుఎస్ ప్రొడక్ట్స్కి ట్యాగ్ చేసిందనమాట. సో యుఎస్ ఎలా అయితే మిగతా కంట్రీస్కి తారీఫ్ చేసిందో అలాగే చైనా కూడా చేసింది. సో ఆ ఇంపాక్ట్ డైరెక్ట్ ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి ఆబ్వియస్గా యుఎస్ మార్కెట్స్ పడ్డాయి నిన్న గట్టిగా. ఇండియన్ మార్కెట్స్ ఇవాళ బౌన్స్ బ్యాక్ అయినాయి. అండ్ ఇండియన్ మార్కెట్స్ బౌన్స్ బ్యాక్ అవ్వడానికి ఇంకో కారణం ఏంటంటే ఈ ఫ్రైడే మనకి సమ్ రెపో రేట్ ఏదో ఉంది కదా, సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి, ఆర్బీఐ నుంచి. సో అది ఒక కారణం. సో ఇవన్నీ కూడా కారణాలే అనేది ఒకటి అందరూ గమనించాల్సిన విషయం అనమాట. ఓకే, సో ఇలాంటి స్టోరీస్ అన్నీ కూడా నడుస్తూనే ఉంటాయి. ఓకే, సో నేను యాక్చువల్గా వీడియోస్ చేయలేకపోతున్నాను కానీ కంటిన్యూస్గా చేసి ఉంటే చాలా బాగుండేది అనిపిస్తుంది నాకు కూడా. ఇవన్నీ సెట్ ఆఫ్ రీజన్స్ అనేవి గుర్తుపెట్టుకోవాలి. ఇదిగోండి, బేసిక్గా ఇక్కడ ఈ కరెక్షన్ ఫేజ్ అనేది అవుతున్నప్పుడు బోల్డ్ అండ్ రీజన్స్ వచ్చి ఉంటాయి. ఒకసారి ఇలా వీడియోస్ అన్నీ కూడా పాస్ట్ వీడియోస్ చూస్తే యూట్యూబ్లో అవ్వచ్చు, లేకపోతే పర్టికులర్ ఛానల్స్ వీడియోస్ అవ్వచ్చు, లేదా పేపర్స్ తీసినా కూడా వెబ్సైట్లో కూడా ఆ పర్టికులర్ టైం పీరియడ్లో, ఓకేనా, ఈ 2021 నవంబర్ నుంచి వాటెవర్ ఈ పీరియడ్లో ఎందుకు ఈ కరెక్షన్ అనేది వచ్చింది అనేది తెలుస్తుంది. అలాగే ఇప్పుడు కూడా ఒక రీజన్ అనేది ఉంది. ఓకే, ఆ రీజన్ అనేది రోజుకు ఒక రీజన్ అనేది తీసుకొస్తూ ఉంటారు. సో దాని బేసిస్ మీద ఇది ఒక ఫేజ్. ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే సింపుల్ వర్డ్స్లో మనం మాట్లాడుకోవాలి అంటే ఇవన్నీ తీసేసి ఇది యాక్చువల్లీ పెద్ద విషయం కూడా కాదు. ఇక్కడ ఒక క్యాండిల్, ఇదిగోండి ఈ క్యాండిల్ ఫామ్ అయింది కదా, ఇక్కడ ఇన్స్టిట్యూషన్ సెల్లింగ్ జరిగింది. ఓకే, వాడేమి అమాయక చక్రవర్తి కాదు. ఓకే, వాళ్ళకి ఏంటంటే మళ్ళీ లిక్విడిటీ ఫామ్ అయ్యేదాకా వెయిట్ చేస్తారు. సో నేను యాక్చువల్గా ఏమీ చెప్పట్లా, ఓకేనా, హై లెవెల్ ప్రొఫెషనల్ ట్రేడింగ్ చేస్తాను కాబట్టి నేను ఉన్నట్టు ఇక్కడ చెప్పేస్తున్నాను యాక్చువల్గా. ఓకే, సో ఇంకా మిగతా సోది ఇదంతా స్టాక్స్, ఈ యాన్యువల్ రిజల్ట్స్, క్వార్టర్లీ రిజల్ట్స్, బోనస్లు, డివిడెండ్లు, ఫెడ్ మీటింగ్లు, బడ్జెట్లు, ఇదంతా పక్కన పెట్టేద్దాం. ఓకే, నేనేం తీసిపడేను వాటిని, బట్ అదంతా పక్కన పెట్టాను. మార్కెట్స్ ఆల్ టైమ్ హైస్లో ఉన్నాయి. ఆల్ టైమ్స్ హైస్ నుంచి యాజ్ సింపుల్ యాజ్ దట్, నేను ఇది చాలాసార్లు కూడా చెప్పాను, ఇది ఇప్పుడు ఒక్కసారి కొత్తసారి చెప్పడం కాదు. ఈ 20 పీరియడ్ మూవింగ్ యావరేజ్ కింద ఉన్నంత వరకు గుర్తుపెట్టుకోండి, ఉన్నంత వరకు ఎన్ని పాజిటివ్ న్యూస్లు వచ్చినా కూడా ఇలాంటి ఒక రెడ్ బార్లు చూశారు కదా, ఇన్స్టిట్యూషన్ సెల్లింగ్ అంటాం, ఎఫ్ఐ సెల్లింగ్ అవ్వచ్చు, ఎఫ్ఐ వాట్ ఎవర్, ఓకే, సో కాల్డ్ సెల్లింగ్. ఆ బేర్స్ అని వాళ్ళు ఒక సిండికేట్ కింద ఉంటారనమాట. ఓకే, ఆ సిండికేట్ కింద ఉన్నప్పుడు వాళ్ళ ముందు ఎలాంటి వాడు ఉన్నా కూడా పవర్ సరిపోదు. ఈవెన్ ఎల్ఐసి, రిలయన్స్, టీసీఎస్, ఎస్బీఐ కలిసి స్టార్ట్ చేసినా కూడా మనకి ఇంపాసిబుల్. ఎందుకంటే దాని మీద 10 times మనీ ఉంటుంది వాళ్ళ దగ్గర. ఓకే, ఎందుకు అంటే వాళ్ళు మార్కెట్ని డిసైడ్ చేస్తారు. ఓకే, మార్కెట్ని డిసైడింగ్ చేస్తారని చెప్తున్నాను, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. సో మనకి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే మార్కెట్ పైకి వెళ్తున్నప్పుడు ఎలాంటి పాజిటివ్ న్యూస్లు వచ్చినా, ఎలాంటి నెగిటివ్ న్యూస్లు వచ్చినా కూడా ఇంపాక్ట్ ఉండకుండా మార్కెట్ పైకే వెళ్తుంది. చూసారా, యాక్చువల్గా ఈ ట్రెండ్లో చాలాసార్లు నెగిటివ్ న్యూస్లు కూడా వచ్చినాయి చాలా స్టాక్స్కి. అలాగే మనకి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ కూడా చాలాసార్లు పడి లేచినాయి కదా. సో ఇలాంటి జరిగినా కూడా స్టిల్ మార్కెట్ ర్యాలీ తీసుకుంది. సో దేర్ ఈజ్ ఎ లాట్ ఆఫ్ ఇన్స్టిట్యూషనల్ బయింగ్ ఉంది అక్కడ. దాంతోపాటు మ్యూచువల్ ఫండ్స్, రీటైలర్స్ కూడా పార్టిసిపేట్ చేసాం అంతే. మనము ర్యాలీలో పార్టిసిపేట్ చేస్తాం కానీ మనం తీయించమాట, ర్యాలీని
మనం తీసుకెళ్ళలేం ముందుకి. వాళ్ళు తీసుకెళ్తే మనం వాళ్ళతో పాటు వెళ్తూ ఉంటాం, మనం మధ్య మధ్యలో ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటాం, మళ్ళీ ఎక్కుతూ ఉంటాం. సో దట్స్ ద ఓన్లీ డిఫరెన్స్. ఇక్కడ కూడా నా పాయింట్ అదే, వాళ్ళకి ఎంతవరకు డౌన్ సైడ్ ఉందనేది వాళ్ళకి తెలుసు, లేదా వాళ్ళకి తీసుకెళ్ళటానికి వాళ్ళకి ముందుగానే ప్రిపరేషన్ ఉంటుంది. దానికి తగ్గ న్యూస్లు మనము నెక్స్ట్ రోజు వెబ్సైట్లో కానీ, టీవీ ఛానల్లో కానీ, లేకపోతే ఒక ట్విట్టర్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, సో కాల్డ్ సోషల్ మీడియాలో కానీ, లేకపోతే ఎవరో ఒక ఇన్వెస్టర్ కానీ, రివ్యూవర్ కానీ, సమ్ కైండ్ ఆఫ్ టెక్ అనలిస్ట్ కానీ, మనకి రీసెర్చ్ అనలిస్ట్ కానీ వీళ్ళు షేర్ చేస్తారు టీవీ ఛానల్స్ ద్వారా, వాట్ ఎవర్ సో కాల్డ్ ప్రజెంటేషన్స్ ద్వారా. సో మనకి వాళ్ళు డిసైడ్ చేసిన తర్వాత వస్తుంది ఇన్ఫర్మేషన్, ఓకే ఈవేళ కరెక్ట్ అయింది మార్కెట్ ఈ రీజన్ వలన అని. కానీ వాళ్ళకి ప్రొజెక్షన్ ఉంటుంది, నేను చెప్పేది అది. సో అల్టిమేట్గా ఇక్కడ మనం ఎందుట్లో ఉన్నది అన్నది కాదు ఇంపార్టెంట్. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ అస్సలు ప్యానిక్ అవ్వద్దు, కొంచెం కూడా అవ్వద్దు. అలాగే ఎవరికైతే 5 years అబోవ్ ఉందో, లాంగ్ టర్మ్ వ్యూ 5 years అబోవ్ నేను చెప్పేది, వాళ్ళు అసలు మీరు కనుక ఫ్రంట్ లైన్ స్టాక్స్లో నిఫ్టీ 50, నిఫ్టీ నెక్స్ట్ 50, అలాగే మిడ్ క్యాప్ 150లో కనుక తీసుకుని ఉంటే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిజల్ట్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ క్వార్టర్లీ రిజల్ట్స్, irrespective of what the nonsense is going on right now in that particular company, you don't touch it first of all. ఓకే, ఎందుకంటే సింపుల్, మీరు అమ్ముతున్నారు అంటే ఇంకొకటి ఎవడో కొంటున్నాడు, అక్కడ ఎగ్జిక్యూట్ అవుతుంది ఆర్డర్ కదా. సో మనం అమ్మీది ఎక్కడ అనేది మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. మనం అమ్మీది ఎక్కడ ఉండాలి, ఎప్పుడన్నా సరే మనం స్టార్ట్ చేసింది మీరు నేను, మనం ఇక్కడ స్టార్ట్ చేస్తే మనము ఇక్కడ అమ్మొచ్చు, మనకి ప్రాఫిట్ వచ్చింది. నిజంగా మనం అంత తెలివైన వాళ్ళం అయితే ఇక్కడ అమ్ముతాం, అవునా? మనకు అంత తెలివితేటలు ఉండవు, ఎందుకంటే మనం కాదు కదా రివర్సల్ తీసుకొచ్చేది మార్కెట్లో. సో ఇక్కడ పాయింట్ టు బి నోటెడ్, మనము ఎప్పుడు కూడా ఒకవేళ పొరపాటున కొన్నాం, ఓకేనా, ఇక్కడ కొన్నాం, మార్కెట్ మళ్ళీ పైకి వెళ్తుందని తెలుసు, బట్ స్టిల్ దేర్ ఈజ్ ఎ డౌన్ సైడ్ లెఫ్ట్. బికాజ్ ప్రతి స్టాక్ కూడా ఆర్డర్ బుక్ అంటే ఆర్డర్స్ వస్తాయి, ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ చేయాలి కదా. ఆర్డర్ ఎగ్జిక్యూట్ చేయడానికి ఒక టైం పీరియడ్ అనేది ఉంటుంది ప్రతి కంపెనీకి. 6 నెలలు, సంవత్సరము, లేకపోతే కొన్ని ఆర్డర్స్ అయితే 2-3 ఏళ్ళు కూడా పడతాయి. ఈ మధ్యన ఏదో నేను విన్నాను యాక్చువల్గా, ఒక సబ్మెరీన్ ఆర్డర్ వచ్చిందని మ్యాజ్డాక్ సంథింగ్ ఒక కంపెనీకి. ఓకే, సో దెర్ ఈజ్ అన్ 80,000 crore ఆర్డర్ వచ్చింది. 80,000 crore ఆర్డర్ అంటే సంవత్సరంలో కంప్లీట్ చేస్తారా? నవ్వుతారు ఎవడన్నా వింటే కదా. ఇట్ మైట్ టేక్ ఎ లాంగ్ పీరియడ్. ఓకే, అలాగే సో మనం అది గుర్తుపెట్టుకుని మార్కెట్స్ కరెక్ట్ అవుతాయి. కానీ మనం ఉన్న స్టాక్లో మనం ఒకవేళ కనుక మధ్యలో ఇరుక్కుని పోతే, మనం ఎక్కడన్నా కనుక హోల్డ్ అయిపోతే, మనకు అవసరం లేని డబ్బుల్నే ఎప్పుడు మనం మార్కెట్లో పెట్టాలి. ఓకే, ఇది అందరూ చెప్తారు, మనకు కూడా తెలుసు. మనకు అవసరం లేని డబ్బుల్నే మనం మార్కెట్లో పెట్టాలి. మనకు అవసరమైన డబ్బులు మనం సేవింగ్స్ అకౌంట్లో ఉంచుకోవాలి. సింపుల్ యాజ్ దట్. సో నాకు వద్దు ఈ డబ్బులు, అవసరం లేదు అనుకుంటే అక్కడ పెట్టాలి, అది ఏదన్నా అవ్వచ్చు. ఓకే, చాలామంది ఏదేదో స్టోరీస్ చెప్తూ ఉంటారు, బట్ అది కాదు. అవసరం ఉన్న డబ్బుల్ని సేవింగ్స్ అకౌంట్లోనే పెట్టుకోవాలి, నాట్ ఈవెన్ ఎఫ్డి, సేవింగ్స్ అకౌంట్లోనే ఉండాలి. అవసరం లేని డబ్బుల్ని మనము స్టాక్స్లో పెట్టాలి, ఈక్విటీ అవ్వచ్చు, మ్యూచువల్ ఫండ్ అవ్వచ్చు, ఏదన్నా. అప్పుడు అవసరం లేని డబ్బులు పెట్టాం కాబట్టి మనకి, అంటే అవసరం లేని అంటే నాకు ఇప్పుడు అవసరం లేదు, నాకు అది 2-3 సంవత్సరాల తర్వాత అవసరం, లేదా 5 years తర్వాత అవసరం. సో బయింగ్ అనేది ఎప్పుడు ఆ కరెక్ట్ అయినప్పుడు మార్కెట్ మనకి డిస్కౌంట్ ప్రైస్లో వస్తుంది కాబట్టి కొనుక్కుని మళ్ళీ మనం ఒక ర్యాలీలో పార్టిసిపేట్ చేస్తాం, మనకు తెలియదు కాబట్టి. సో నీది మళ్ళీ గోయింగ్ బ్యాక్ టు ద స్టార్టింగ్ పాయింట్, అదేంటి, సింపుల్. సే 20,500 అని చెప్పాను నేను లాస్ట్ టైం వీడియోలో చెప్పినప్పుడు. ఓకే, సో మార్కెట్ ఇక్కడ వరకు ఇలాగా ఈ 20 పీరియడ్ మూవింగ్ యావరేజ్ పైకి వెళ్ళినంత వరకు అసలు ఇంకా ఎవడో కన్నెత్తి కూడా చూడాల్సిన అవసరం లేదు. ఓకేనా, ఒకవేళ టచ్ చేసి ఏమైనా బ్రేక్ అయితే ఆలోచించాలి తప్ప, ట్రెండ్ పట్టుకుని కనుక వస్తే వీడి కిందకి ఇలా వచ్చేస్తాడు. ఓకేనా, నిజమైన బేర్ మార్కెట్ ఎప్పుడు స్టార్ట్ అవుద్దంటే, ఇదంతా బేరే యాక్చువల్గా. ఓకేనా, ఇదంతా బేరే అంటే వరల్డ్ ఎకానమీ సివియర్గా హిట్ అయింది ఫర్ వాట్ ఎవర్ రీజన్స్, అదంతా మనకు తెలియదు ఫ్యూచర్. కానీ ఇది కూడా అయిపోయిన తర్వాత ఇక్కడ బ్రేక్ అవుద్ది చూసారా, బ్రేక్ అయ్యి సస్టైన్ అవుద్ది.
అప్పుడు వరల్డ్ మార్కెట్ ఒక ఎండ్ పాయింట్కి వస్తుంది, అది బాటమ్. అంటే నా ఉద్దేశంలో బాటమ్ అంటే ఎప్పుడో తెలుసా అసలు 18,000 కింద, 17,900 18,000 దగ్గర బాటమ్ అయినట్టు ఫ్రెండ్స్. సో 18,000 అనేది ఎంత పెయిన్ తీసుకొస్తుందో ఆలోచించండి ఒకసారి. ఓకే, ఇప్పుడు జస్ట్ ఇది స్టార్ట్ అయింది. ఓకేనా, ఇది స్టార్ట్ అయినప్పుడు చాలామంది అప్పుడే ఇక్కడ నుంచి బౌన్స్ ఎక్స్పెక్ట్ చేసేస్తున్నారు. చాలామంది అప్పుడే ఇది రివర్సల్ అయిపోద్ది, ఇండియన్ ఎకానమీ తోపు, ఇంకా వాట్ ఎవర్ ఏది పడితే అది మాట్లాడుతున్నారు, కొంతమంది కొనిపిస్తున్నారు. మనం బాటమ్ ఫైండ్ అవుట్ చేయలేము, అలాగే ఒక స్టాక్ ప్రైస్ని మనం డిక్టేట్ కూడా చేయలేము. ఓకే, ఇది బాటమ్ ఇది టాప్ అనేది డిక్టేట్ చేయలేం. ద ఓన్లీ థింగ్ ఈజ్ సింపుల్. మీకు గనక ఇన్స్టిట్యూషనల్ స్ట్రాంగ్ రెడ్ బార్స్ కనుక పడుతున్నాయి, ఇదిగోండి ఇలా ఎలా పడిందో చూసుకోండి మీరే, నేనేం చెప్పక్కర్లా. మీరు వీక్లీ చార్ట్స్ ఓపెన్ చేసుకుని చూసుకోవచ్చు, ఎవరికన్నా ఇదే కనపడుతుంది. ఇలా పడుతున్నంతసేపు అంతే. ఎప్పుడైతే రివర్సల్ ప్రీవియస్ 3 వీక్స్ మినిమం 3 వీక్స్ క్యాండిల్స్ని కనుక తీసేసిన తోపు క్యాండిల్ ఏదైనా గ్రీన్ క్యాండిల్ ఓపెన్ అయితే పైకి క్లోజింగ్ అయితే అది రివర్సల్. ప్రీవియస్ 3 వీక్స్ అంటే రఫ్లీ ఒక మంత్ క్యాండిల్ లేపేసింది అదనమాట. సో దట్స్ ద పాయింట్ వేర్ ప్రాపర్ బయింగ్ అనేది ఇన్స్టిట్యూషనల్ స్టార్ట్ చేశారు. ఎవరు? మార్కెట్ మేకర్స్. సో మార్కెట్ మేకర్స్ ప్రొజెక్షన్ మారిందనమాట, అంటే వాళ్ళ వ్యూ మారింది. వాళ్ళ వ్యూ దేని మీద మారింది? ఇండియా గ్రోత్ స్టోరీ మీద మారింది, వరల్డ్ ఎకానమీ మీద మారింది, ట్రంప్ వాట్ ఎవర్ ఎగ్జిక్యూట్ ఆర్డర్స్ మీద మారింది, సౌదీ అరేబియా ఓపెక్ మీటింగ్స్ మీద మారింది, చైనా టారిఫ్స్ మీద మారింది. ఇలాగా ఒక ప్రొజెక్షన్ వస్తుంది వాళ్ళకి, వాళ్ళు ఓవరాల్గా ఆలోచించి తీసుకుంటారు. సో ఇది ఎందుకు చెప్తున్నాను తెలుసా, స్టాక్ స్పెసిఫిక్ కాకుండా ఎందుకంటే ఇప్పుడు డౌన్ సైడ్ వస్తే 20,500 వరకు ఉంది ఫ్రెండ్స్. ఓకే, సో అప్పుడే బాటమ్ అయిపోయిందని చాలామంది అనేసుకుంటున్నారు కదా. సో అట్లీస్ట్ 22,500 అన్న హిట్ అవ్వకుండా అసలు అది కరెక్షనే కాదు. సో ఇప్పుడు మళ్ళీ ఇవాళ మార్కెట్ బౌన్స్ అయింది 23,739కి. సో రఫ్లీ 400 పాయింట్స్ బౌన్స్ అయినట్టుంది. సో వెయిట్ ఓకే. సో లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కూడా ఒకటే గుర్తుపెట్టుకోండి, 5 years అబోవ్ వాళ్ళందరికీ కూడా ఏంటంటే గుడ్ న్యూస్. ఒక స్టాక్ తీసుకుందాం, ఆ స్టాక్ ఎక్స్ స్టాక్ ఉంది, అది 700లో ట్రేడ్ అయింది మొన్నటి దాకా. ఓకే, 700లో ఫార్వర్డ్ పిఈ సంథింగ్ లైక్ 120-130 ఉంది. ఓకే, ఆ స్టాక్ మొన్న కరెక్షన్కి, ఎప్పుడు సెప్టెంబర్లో స్టార్ట్ అయిన కరెక్షన్కి దాదాపుగా 400కి వచ్చేసింది. ఓకేనా, లేదా 350కే వచ్చింది అనుకోండి, అంటే 50% కరెక్ట్ అయింది ఈ 4 monthsలో. 350కి వచ్చింది కదా, అది ఫండమెంటల్లీ వెరీ స్ట్రాంగ్ స్టాకు, దాని ఆర్డర్ బుక్ కూడా సూపర్ ఉంది, దాని పిఈ వాల్యూ 120 నుంచి 60కి పడిపోయింది. ఓకే, ఒకటి ఇంకా పిఈ యాక్చువల్గా చాలా స్ట్రాంగ్గా ఉంది, చాలా మల్టిప్లైగా ఉంది, అండ్ వెరీ ఎక్స్పెన్సివ్గా ఉంది పిఈ. ఓకేనా, అండ్ రెండోది అక్కడి నుంచి పడదా అంటే ఇప్పుడు చూడండి, ఈ నెక్స్ట్ 3 monthsలో సే మార్చ్ ఎండింగ్కి అదే స్టాక్ 250కి వచ్చేసింది ఫ్రెండ్స్. 350 నుంచి 250, 50% దాటి ఇంకొక 15% కిందకు వచ్చింది, అంటే దాదాపుగా 65% కరెక్ట్ అయింది. అసలు మనకి ఆ స్టాక్ పిఈ పడిపోయింది, ఇప్పుడు ఇంకా పిఈ మన రీజనబుల్గా వచ్చేసింది, ఇంకా ఆల్మోస్ట్ లైక్ 20 బిలోకి 25కి వచ్చేసింది. దట్స్ ద పాయింట్. ఆ కంపెనీ స్ట్రాంగ్గా ఉంటుందని తెలిసినప్పుడు యాక్చువల్గా ఆ టైంలో మనకి ఇన్వెస్ట్ చేయాలంటే మనసు ఒప్పుకోదు, బాబోయ్ ఇది ఎంత పడిపోయింది, ఇది అసలు పెరుగుతుందా అని. అదే స్టాక్ని అప్పుడు మనం బై చేసి ఓకే వదిలేసి ఒక రఫ్లీ 2 to 3 years తర్వాత మానిటర్ చేసుకోవచ్చు, ఎవ్రీ మంత్ ఎవ్రీ 2 monthsకి. బట్ 3 years తర్వాత లేకపోతే 2.5 years తర్వాత చూస్తే అదే 700 టచ్ చేస్తుంది, 700. ఓకే, సో ఇప్పుడు ఉన్న మార్కెట్ సినారియో అది ఎగ్జాక్ట్గా అయితే. ఓకే, సో పెయిన్ అనేది జస్ట్ స్టార్టెడ్. ఓకే, రీసెంట్ డ్రాపు అంతా స్టార్ట్ అయింది ఇప్పుడు, అంటే స్టార్ట్ అవ్వడం అంటే 50% 60% అయింది, ఇంకా 40% ఉంది నా దృష్టిలో.
సో ఆ 40% ఇప్పుడు బౌన్స్ ఇచ్చి మళ్ళీ కిందకి డ్రాగ్ చేస్తాడా, లేదా ఈ ట్రెండ్ కంటిన్యూ చేసుకుని మనకి మార్చ్ ఎండింగ్కి ఏమన్నా క్లోజ్ చేస్తాడా అనేది నేనైతే వాచ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే, సో ఐ జస్ట్ వాంట్ టు షేర్ దిస్ స్టాక్ రిలేటెడ్ వీడియోస్ అయితే నేను ఐ విల్ ట్రై టు డూ ఫ్రమ్ టుమారో. థ్యాంక్ యూ.